సర్వమానవాళి కొరకు మరణించటం. ఆయన సమయం అంటే ఏంటి? సర్వలోక మానవాళి కొరకు మరణించటం. ఆయన మరణించటం, ఆయన మరణం ద్వారా ఏమొస్తుంది? సర్వలోక మానవాళికి ఏమొస్తుంది? ఆయన మరణం ద్వారా రక్షణ. ఏం కలుగుతుంది? పాప విమోచన. పాప విమోచన కలుగుతుంది, రక్షణ భాగ్యం కలుగుతుంది. ఇది చాలా అవసరం అండి, చాలా అవసరం. పాప క్షమాపణ అనేది చాలా అవసరం. రక్షణ అనేది చాలా అవసరం. పాప క్షమాపణ లేకుండా పాపంలోనే ఉండి చనిపోతే రక్షణ ఉండదు, నరకానికి వెళ్ళిపోవలసిందే. అందుకని ఆయన మరణించటం జరిగింది. ఆయన మరణించే సమయము వచ్చేసి, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అన్నాడంటే అది ఏ సమయము? ఆయన మరణించే సమయము. అర్థమైందండి? ఇది చాలా ముఖ్యం. ద్రాక్షారసం దేనికండి? అది ఆత్మకి ఏమైనా పట్టిద్దా? ద్రాక్షారసం అది ఆరోగ్యానికి సంబంధించింది మాత్రమే, ఆత్మకు సంబంధించింది కాదు. ఇప్పుడు అద్భుతం అంటే ఏందో తెలుసా? ఒక తాగుబోతు మారటం వండర్ అది. ఒక తిరుగుబోతు మారటం, ఒక దొంగ మారటం, ఒక అంతకుడు మారటం, ఒక లంచాలు తీసుకునే వ్యక్తి మారటం, ఒక క్రూరుడు, ఒక మూర్ఖుడు మారటం. అవి నిజమైన వండర్స్ అండి, నిజమైనటువంటి అద్భుతాలండి అయ్యి. అదేంటండి? కానీ ద్రాక్షారసం, నీళ్ళను ద్రాక్షారసం చేయటం అనేది అదేమి గొప్ప అద్భుతం కాదండి యేసుక్రీస్తు వారి దృష్టిలో. అవి చాలా సింపుల్గా చేసేస్తాడు ఆయన, చాలా సింపుల్గా. కుష్ఠరోగి వచ్చాడు, నువ్వు శుద్ధుడు వగు అన్నాడు, అంతే. ఒక మాటేగా. వెంటనే ఏమైంది? కుష్ఠరోగి ఏమయ్యాడు? శుద్ధుడైపోయాడు. పక్షవాతంతో మంచం మీద మోసుకొచ్చాడు ఒకడిని. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని పో అనగానే వాడు లేచి పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. లాజరు బయటికి రానగానే బయటకు వచ్చాడు జీవంతో. సింపుల్ అండి. చాలా ఈజీగా, చాలా సులువుగా ఆయన అద్భుతాలు చేసేస్తాడు. ఈ రోజుల్లో ఊగుతున్నారు, పో 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 అని. అలా ఊగడాయన. టచ్లు, ఫైర్లు, పడేయటాలు, పిచికారీ చేయటాలు ఆయిల్తో అవేం ఉండవు యేసుక్రీస్తు వారి దగ్గర. చాలా ఈజీగా తీసేస్తాడు ఆయన. అర్థమైందండి? కనుక అవి తండ్రి పనులు కాదు. సూచక క్రియలు చేయటము తండ్రి పనులు కాదు. మరి తండ్రి పని ఏంటి? పాపాన్ని తీసేయటం. పాపం పోవటానికి ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక మాట అంటే రోగి బాగుపడిపోయాడు. ఇప్పుడు పాపం పోవాలంటే ఏదో ఒక మాట అంటే పోదు. అది పోవటానికి ఆయన రక్తమంతా కార్చాడు. ఇప్పుడు చెప్పండి, పాపం పోవటం ముఖ్యమా, రోగం పోవటం ముఖ్యమా?
పాపం లేదు, రోగం ఉంది, పరలోకం పోతావు చస్తే. ఎందుకు? పాపం లేదుగా. రోగం పరలోకానికి అడ్డమా? లాజరు ఎలా చనిపోయాడు? కురుపులతో నిండిన వాడై స్వస్థత లేక చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. ఎందుకు? దేవుని కోసం కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, నీతిగా బ్రతికాడు, పాపం లేనివాడిగా పరదేశిచ్చాడు. ధనవంతుడు సూపర్గా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అమ్మా, నరకానికి వెళ్ళాడు. వామ్మో, ఎందుకు వెళ్ళాడు నరకానికి? ఆరోగ్యం ఉందిగా. ఆరోగ్యం ఉంది, కానీ లోపలేముంది? పాపం ఉంది. పాపం ఉంటే నెమ్మదికరమైన చోటుకి వెళ్ళరు, యాతనకరమైన చోటుకి వెళ్తారు. కనుక ఏది పోగొట్టుకోవడం మంచిది? పాపం.